నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల జీవితాల్లో చిరునవ్వులు పూయించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి. ర్యాగింగ్ అనర్థాలపై అవగాహన కల్పించిన నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకొస్తాం. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల ప్రత్యేక సమావేశం. కడియం నర్సరీలో మరోసారి చిరుతజాడ. పాదముద్రలను బట్టి గుర్తించిన అటవీ శాఖ అధికారులు. పేదల జీవితాల్లో చిరునవ్వులు పూయిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో జిల్లా పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ భవన సముదాయాలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం చెప్పిన వాటిని తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. గత 100 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు కడప పట్టణంలో జడ్పీ నిధులు సుమారు 4.5 కోట్ల రూపాయలతో 36 రూములతో జడ్పీ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 100 రోజుల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నాం. ముఖ్యంగా ఏవైతే హామీలు గత ప్రభుత్వంలో ఏర్పాటుకు ముందు చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత 100 రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది. గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం 100 రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా ఈ 100 రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది. సుమారు 1400 బస్సులను రోజు రోడ్లపైకి తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకొచ్చింది. దానిలో భాగంగానే 700 బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో. ఇప్పుడు బస్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కారకులు గత ప్రభుత్వాలే. రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న 176 డిపోలకు సంబంధించిన అన్ని బస్టాండ్లను అలాగే బస్ షెల్టర్లను అన్ని దానిని డెవలప్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని డీఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే జరిగే అనర్థాలపై నర్సాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్బి మురళీకృష్ణ, టౌన్ సీఐ బి యాదగిరి, టౌన్ ఎస్ఐ జయలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, డిగ్రీ ప్రిన్సిపల్ పి పుల్లారావు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ టి కృష్ణ గుప్తా, అకాడమిక్ అడ్వైజర్ బోయి రామచంద్రారెడ్డి, ఫాజల్, డాక్టర్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ లో, కాలేజెస్ లో సీనియర్స్, జూనియర్స్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చట్టపరంగా నేరం. అటువంటి వాటిలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ పోతుంది. దేనికి పనికి రాకుండా, ఉద్యోగాలు లేకుండా, భవిష్యత్తు లేకుండా వాళ్ళు అక్కడతోనే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ర్యాగింగ్ లో ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి. జూనియర్స్ వచ్చారంటే వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద ట్రీట్ అయ్యి వాళ్ళని మనం మార్గదర్శకంగా ఉండి మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి.
వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో, ఉమెన్ ఇష్యూస్ లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం. అందుకని చెప్పి ప్రభుత్వం అది పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే, ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు, అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే వరకు కూడా ఉన్నాయి. యావత్ జీవితం 14 కాదు 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసే ఏకైక చట్టం. కాబట్టి అటువంటి ఎక్కడైనా జరిగినా మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దాని మీద ఏం చేయాలో మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అతని ఆరోగ్యానికి మంచిది కాదు. 60 సంవత్సరాలు బతకాల్సిన వాడు 40 ఏళ్ళు, 40 ఏళ్ళు బతకాల్సిన వాడు 30 ఏళ్ళు బతుకుతాడు. అక్కడితో వాడు సరిపోతాడు. అంటే జీవితం కూడా ఉండదు, మంచి జీవితం ఉండదు, భవిష్యత్తు ఉండదు. వాడు ఎందుకు పుట్టాడో తెలియదు. అటువంటి పరిస్థితులు అవుతాయి. కాబట్టి అటువంటి డ్రగ్స్ ఏదైతే గంజాయి, ఏదైనా సైకోట్రాపిక్ డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అట్లా రకాలు. అవి ఎవరైనా ఇచ్చేసినా, ఒకవేళ మత్తు మందులు మన ఈ యొక్క బ్రాండీ షాపులు ఏమైనా అవార్డులు పడినా వాళ్ళ భవిష్యత్తు పోతే, ఆరోగ్యం పోతుంది. రెండు పోతే ఇంట్లో సొమ్ము అయిపోద్ది, తర్వాత హాస్పిటల్ పోలైపోతారు. అనేక రకాల నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఇంకెవరిలో కూడా చూసే పరిస్థితి లేక చాలా ఇష్యూలు, చాలా కేసులు మాకు ఎలా లేదు జరుగుతున్నాయి, కనపడుతున్నాయి, మా ముందుకు వస్తున్నాయి. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకొస్తామని విశాఖ ప్రాంత కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై అందరితోనూ చర్చించి ఏకాభిప్రాయానికి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖ ప్రాంతంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పాదయాత్ర సమయంలో విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ పై అందరి సలహాలు, సూచనలు స్వీకరించారు. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకొస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా కూటమి నేతలు వెల్లడించారు. వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపులు పోలేరమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. పోలేరమ్మ పుట్టినిల్లుగా భావించే చాకలి వీధిలో పోలేరమ్మ ప్రతిమను తయారు చేసి అత్తవారిలైన జీనుగుల వారి వీధిలోని అలంకార మండపం వద్ద ఉంచారు. అలంకార మండపం వద్ద అమ్మవారిని బంగారు నగలతో అలంకరించారు. జీనుగుల వారి వీధిలోని అలంకార మండపం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తుల నడుమ బజారు వీధిలోని శ్రీ పోలేరమ్మ గుడికి తీసుకువచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. పోలేరమ్మను జీనుగుల వారి వీధి నుంచి గుడి వద్దకు తీసుకొచ్చి సమయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొలకలను అమ్మవారికి సమర్పించారు. హారతులు పట్టి అమ్మవారిని పూజించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామివారికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి రూరల్ మండలం కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్థానిక రైతుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవి చిరుతపులి పాదముద్రలుగా తేల్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారిని భరణి, కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్,
ఘటనా స్థలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. ప్రస్తుతం చిరుతపులి బుర్రిలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబురుగా ఉన్న ఈత చెట్ల పొదలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.